రేపో మాపో బీజేపీకి కొత్త చీఫ్ అట. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి కొత్త చీఫ్ రాబోతుంది. ఇక దాన్ని ఏమంటారు చూడు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు లెక్కనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఉంది. ఇగొత్తది గట్ల అయిపోయింది. ఇప్పటికే హైకమాండ్ కసరత్తు పూర్తి. ఓ సీనియర్ నేత పేరు ఫైనల్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో పార్టీకి మరింత బూస్ట్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక్కసారి ఆ వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి వచ్చే అవకాశం ఉంది అని ఒక్కసారి అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ బీజేపీ కొత్త సారథిని ప్రకటించడానికి పార్టీ అధిష్టానం సిద్ధం చేస్తోంది. రేపో మాపో కొత్త అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పటికే అధిష్టానం ఒక సీనియర్ నేత పేరును ఫైనల్ చేసినట్టు సమాచారం. అపార అనుభవం గల రాజకీయ నేతలను ఎంపిక చేయడానికి కమలం పార్టీ అభిప్రాయ సేకరణ చేపడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలను ఎదుర్కొనే ధీటైన నేతకే పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యక్తికి అవకాశం ఇవ్వనున్నది. 3 నెలల నుంచి అధ్యక్షుని ఎంపిక కోసం ఎదురు చూస్తున్న నేతలకు పార్టీ హైకమాండ్ త్వరలో శుభవార్త చెప్పే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటికే 36 జిల్లాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షుల ఎంపిక కూడా అయిపోయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 36 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించగా మరో 2 జిల్లాల్లో మిగతా జిల్లాల సారథులను ప్రకటించే అవకాశం అయితే ఉంది. అధ్యక్షుని ఎంపిక కోసం ముఖ్య నేతల అభిప్రాయాలను, ముఖ్యంగా సీనియర్ల సలహాలను స్వీకరించినట్టు సమాచారం. అయితే ఎవరిని ఎంపిక చేసినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప పార్టీ పెద్దలపై విమర్శలు చేయొద్దని ఇప్పటికే పార్టీ అధిష్టానం సూచించింది. అధ్యక్ష పదవికి 1/2 డజన్ మంది పోటీ పడుతున్నారు. అయితే కమలం పార్టీని సమర్థంగా నడిపే వారికే ఛాన్స్ ఇస్తామని హైకమాండ్ తేల్చి చెప్పింది. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను రచించే వ్యక్తికే కమలం కిరీటం అప్పగిస్తామని బీజేపీ అధినాయకత్వం భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు అయితే ప్రచారం చేస్తున్నాయి. పార్టీ కేడర్కు ఉత్తేజం. మండలి ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన బీజేపీ సంబరపెడుతోంది. ఇటీవల జరిగిన 3 శాసన మండలి ఎన్నికల్లో 2 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో పార్టీ కేడర్కు మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. తెలంగాణలో తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావిస్తోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో గత 10 రోజుల నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలతో కలకలాడుతోంది. కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం చేపడతామని వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. డబుల్ ఇంజన్ నినాదం. కేంద్రంలో మోడీ సర్కార్ చేపట్టే సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలుగా నిలుస్తాయని వారు అంచనా అయితే వేస్తున్నారు. ఇక్కడ 2-3 రకాల చర్చలే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలవడానికి ఆయన క్రెడిట్ బాగా బండి సంజయ్కి పోయిందానికి చాలా వరకు అయితే చర్చ జరుగుతుంది. బండి సంజయ్కి మళ్ళీ అప్పచెప్తారా అని ఒక చర్చ జరుగుతున్నప్పటికీ బండి సంజయ్ ఆ ఊహాగానాలు కొట్టేసే ప్రయత్నం చేసి నాకు మళ్ళీ అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పేసి, మరోవైపు ఈ రేపో మాపో అంటారు కాబట్టి రేపో మాపో ఈటల రాజేందర్ బర్త్డే కూడా ఉంది. ఈటల రాజేందర్ గారిది. ఒకవేళ ఆయన బర్త్డే సందర్భంగా బర్త్డే గిఫ్ట్ లాగా ఆయనకి ఏమన్నా ఈ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా కూడా చూడాలి. సో ప్రెడిక్షన్స్ అయితే అవుతున్నాయి. అట్లా పార్టీ శ్రేణుల ధీమా. హైకమాండ్ ఎంపిక చేసే అధ్యక్షునితోనే రాష్ట్రంలో అధికారం సాధిస్తామని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చట్టసభలకు ఎన్నికైన వారు సారథి అయితే గెలుపు బాటలు వేయడానికి అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ధీటైన నేతలకే ఛాన్స్ ఇవ్వాలని మరికొందరు పార్టీ అధిష్టానాన్ని అయితే కోరుతున్నారు. ఇక చూడాలి మరి కమలానికి కొత్త సారథి అని చెప్పేసి అయితే వార్త వస్తుంది.